హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మినీ తాజ్ మహల్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఎంట్రీ టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. మేము వెళ్ళిన రోజు ఫుల్ వర్షం పడుతుందండి. ఎంట్రీ టికెట్ వచ్చి 25 రూపీస్ అయితే ఉంటుంది. ఇది ఎల్లోరా కేవ్స్కి 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ ఈ చుట్టుపక్కల ఇంకా ప్లేసెస్ కూడా ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు అవి కవర్ చేయొచ్చు. ఎల్లోరా కేవ్స్, భద్రమారుతి టెంపుల్, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఒక రోజులో అయితే కవర్ చేయొచ్చు. ఇది వచ్చేసి మేము షిరిడి వెళ్ళినప్పుడైతే వెళ్ళామండి. దీన్ని మినీ తాజ్ మహల్ అనడానికి రీజన్ ఏంటి అంటే, సేమ్ తాజ్ మహల్ టైప్లో అయితే ఉంటుంది ఆర్కిటెక్చర్ అంతా కూడా. అయితే దాంతో అయితే పోల్చలేము. మెయిన్ ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ అసలు చాలా బాగుంటుంది. ఇది జస్ట్ సేమ్ ఆకారం అంతే, బట్ దాంతో అయితే పోల్చలేము. ఎగ్జాక్ట్గా తాజ్ మహల్కి ఎంట్రీ అండ్ ఆ మహల్కి వెళ్ళే దారంతా కూడా ఒరిజినల్ తాజ్ మహల్కి రెప్లికా అనే చెప్పొచ్చు. దీన్ని బీబీకా మక్బరా అంటారు. అంటే టూంబ్ ఆఫ్ లేడీ అనేసి అర్థం అనమాట. సో దీనికి పేరు రావడానికి రీజన్, ఔరంగజేబ్ 1660లో వాళ్ళ ఫస్ట్ వైఫ్ దిల్రాస్ బాను బేగం చనిపోయినప్పుడు నిర్మించిన సమాధి ఇది. దీన్ని అసలు స్టార్ట్ చేసింది అయితే ఔరంగజేబ్ కొడుకు ప్రిన్స్ ఆజం షా అట. అయితే ఔరంగజేబ్కి ఇది నిర్మించడం ఏమాత్రం ఇష్టం లేదట, అంత ఖర్చు పెట్టడం. సో అందుకే తక్కువ క్వాలిటీ మెటీరియల్స్ ఉపయోగించి కట్టారని అయితే చెప్తున్నారు. ఔరంగజేబ్ కట్టిన వాటిల్లో ఇది రెండో పెద్ద కట్టడం అటండి. ఫస్ట్ది బాద్షాహీ మాస్క్ పంజాబ్లో ఉంటుంది. దీన్ని కట్టడానికి ఆ రోజుల్లో 7 లక్షలు అయితే అయ్యిందటండి. ఇక్కడ కూడా సేమ్ ఆగ్రాలో తాజ్ మహల్లో ఒక సైడ్ అయితే మాస్క్ ఉంటుంది. ఈవెన్ తాజ్ మహల్ కూడా అలాగే ఉంటుంది. ఈ కట్టడం సేమ్ అంతా కూడా లైమ్ మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఫైన్నెస్ కోసం మాత్రం ప్లాస్టర్ యూజ్ చేశారట. తాజ్ మహల్ అయితే ఒరిజినల్ మార్బుల్ అండ్ ముట్టుకుంటే ఎక్కడ కందిపోతుందో అన్నట్టు ఉంటుంది. అండ్ ఆ వీడియో కూడా ఉందండి మన ఛానల్లో, ఒరిజినల్ ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ వీడియో అయితే. సో చూడండి, వాళ్ళు చూడండి, లింక్ కామెంట్స్లో అయితే పిన్ చేస్తున్నాను. ఇది పూర్తిగా అయితే మార్బుల్ కాదు, కొంతవరకు మార్బుల్ ఉపయోగించారు. అండ్ ఇక్కడ ఆ సమాధి అనమాట. ఇది వచ్చేసి సమాధి చుట్టూ మాత్రం ఒరిజినల్ మార్బుల్ యూజ్ చేసి ఇలా ఆక్టాగనల్ షేప్లో అయితే ఉంటుంది. పైన డోమ్, అలాగే ఇది మాత్రం ఒరిజినల్ మార్బుల్తో కట్టారు. అలాగే మహల్ లోపల అంతా బయట కూడా ఫ్లవర్ డిజైన్స్ అయితే ఉంటాయండి. ఇది కూడా ఒరిజినల్ తాజ్ మహల్కి కాపీనే. ఈవెన్ ఆ తాజ్ మహల్ పైన కూడా మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఈ ప్లేస్ని. షిరిడి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అలాగే దీనికి దగ్గరలో ఇంకా ప్లేసెస్ ఉన్నాయని చెప్పాను కదా, సో అవి కూడా హ్యాపీగా విజిట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఒక రోజులో కవర్ అయిపోతాయండి. అండ్ పెద్ద ఎక్కువ టైం కూడా పట్టవు. ఎల్లోరా కేవ్స్ కానివ్వండి, భద్రమారుతి టెంపుల్, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఇవన్నీ సో ఇదండి వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా నేను ఇందాక చెప్పిన ప్లేసెస్ అండి. సో ఇవన్నీ కూడా వీలైతే విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్